ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. రాత్రిపూట వేసే ముగ్గు ఉదయానికి వర్తిస్తుందా? ఫలితం ఉంటుందా? నిత్యం ఏ సమయంలో ముగ్గు వేస్తే ధనలాభం? ముగ్గుపై పసుపు కుంకుమలు వేయవచ్చా? చాక్ పీస్తో ముగ్గు వేస్తే ఫలితం ఉంటుందా? మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాల్సిందే. అయితే స్త్రీలు ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే మీరు వేసిన ముగ్గుకి మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలలో ఏ ఒక్కటి మూఢనమ్మకం కాదు. అయితే మన ఇంటి ముందు వేసే ఒక చిన్న ముగ్గు వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయని వేద పండితులు చెప్తున్నారు. కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ మీ ఇంటి ముందు ముగ్గు వేస్తే చాలు, మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పండితులు చెప్తున్నారు. ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఏ ఇంటి ముందు అయితే నిండుగా ముగ్గులు వేసి ఉంటాయో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుందట. ఇంటి గడప ముందు వేసే ముగ్గులు చుట్టూ 4 ప్రక్కల ఖచ్చితంగా 2 అడ్డుగీతలు గీయాలి. ముగ్గుకు అడ్డుగీతలు గీయకపోతే ముగ్గు వేసిన ఫలితం ఉండదు. ఇంటి గడప ముందు గీసే 2 అడ్డుగీతలు ఇంటిలోనికి దుష్ట శక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటకు వెళ్లకుండా కాపాడుతాయి. రోజు వేసే ముగ్గులు మాత్రం 5 చుక్కల ముగ్గులు కానీ 7 చుక్కల ముగ్గులు కానీ వేస్తే చాలా మంచిది. శుక్రవారం మాత్రం ఇంటి ముందు పెద్ద ముగ్గు వేసి అందులో గులాబీ రేకులు వేయాలి. అయితే ఈ రోజుల్లో స్త్రీలు చాలామంది ఉదయం ముగ్గులు వేయలేక రాత్రి సమయంలో ముగ్గులు వేస్తున్నారు. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గులు వేయకూడదు. ఎందుకంటే రాత్రి సమయంలో వేసే ముగ్గులు దుష్ట శక్తులను ఆవహిస్తాయట. కాబట్టి ఉదయం పూట ముగ్గులు వేసుకోవాలి. ఉదయం ముగ్గు వేసే వాళ్ళు సూర్యోదయం కాకముందే అంటే ఉదయం 5 గంటల నుండి 6 గంటల లోపే ఇంటి ముందు ముగ్గులు వేయాలని వేద పండితులు చెప్తున్నారు. ఏ ఇంటి ముందు అయితే ఉదయం 6 గంటల లోపే ముగ్గులు వేస్తారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందట. అయితే చాలామంది ఇంటి ముందు శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేయరు. కానీ అలా అసలు చేయకూడదు. తడి నేలపైనే ముగ్గు వేయాలి. పొడి బారిన తర్వాత నేలపై ముగ్గులు వేస్తే ఇంట్లో కలహాలు ఏర్పడతాయని పండితులు చెప్తున్నారు. ఉదయాన్నే ఇంటి ముందు కల్లాపి చల్లుకొని స్త్రీలు ముగ్గు వేస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఈ తరంలో అందరూ పట్టణాల్లో ఉండడం వలన ఎవరూ కల్లాపి చల్లుకోవడానికి వీలు కుదరదు. అలా కుదరదని వాళ్ళు కనీసం ఇంటి ముందు పసుపు నీళ్లతో శుభ్రం చేసుకుని బియ్యపు పిండితోనే ముగ్గు వేయాలి. కానీ నేటి తరంలో చాలామంది బియ్యపు పిండితో ముగ్గులు వేయట్లేదు. ఇంటి ముందు బియ్యపు పిండితో ముగ్గు వేసి చూడండి. మీ ఇల్లంతా దేవతలు తిరుగుతూ ఉంటారు. దేవతలు ఉన్న ఇంట్లో ఏ సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. బియ్యపు పిండితో ముగ్గులు వేస్తేనే మీ ఇంట్లో లక్ష్మి నిలుస్తుంది. అలాగే చాలామంది ముగ్గులు వేసేటప్పుడు కేవలం ముగ్గు పిండితోనే ముగ్గులు వేస్తారు. కానీ అలా వేయకూడదు. ముగ్గు పిండిలో కొంచెం బియ్యపు పిండిని కలిపి ముగ్గు వేయాలి. ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఇంట్లో పూజ చేస్తే మాత్రం దానికి ఎటువంటి ఫలితం ఉండదు. ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం దక్కుతుంది. అయితే ఈ రోజుల్లో చాలామంది రోజు ముగ్గు వేయలేక ముగ్గుల పెయింటింగ్ వేస్తున్నారు. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకి ఆ రోజు బియ్యపు పిండితోనే ముగ్గు పెట్టాలి. అలాగే చాలామంది చాక్ పీసులతో ముగ్గులు వేస్తారు. చాక్ పీస్తో ముగ్గులు వేస్తే ఇంటి ముందు ముగ్గు వేసిన దానికి ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోండి. అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట. కనుక ఇంటి ముందు
అష్టదళ పద్మం ముగ్గును వేస్తే లక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు. నక్షత్రం ఆకారంలో ఉండే ముగ్గులను ఇంటి ముందు అస్సలు వేయకూడదు. అలాగే ఓం గుర్తు, స్వస్తిక్ గుర్తులు ఉన్న ముగ్గులను కూడా వేయకూడదు. మనం వేసే చుక్కల ముగ్గులు కూడా మనకు తెలియని ఎన్నో కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, అవి యంత్రాలులాగా పనిచేస్తాయి. అలాగే ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు అష్టదళ ముగ్గుని వేసి ఒక నెయ్యి దీపం వెలిగించి తులసమ్మకు నమస్కరిస్తే చాలు, కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. సోమవారం నాడు ముగ్గు వేసేటప్పుడు మీరు వేసే ముగ్గులో 5 పుష్పాలు ఉండేలా చూసుకోండి. ఇలా ఉన్న ముగ్గు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంటి ముందు వేసే ముగ్గుల వల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు అన్నీ తొలగిపోతాయి. దీంతో మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వేయరు, కానీ ఇది చాలా తప్పు. పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి. అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజు గుమ్మానికి శుభ్రంగా నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపు పిండితో ముగ్గు వేయాలి. అప్పుడు పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే ముగ్గుపై పసుపు కుంకుమలు వేయొచ్చా వేయకూడదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే ముగ్గుపై పసుపు కుంకుమలు వేయవచ్చు, కానీ ముగ్గుపై పసుపు కుంకుమలు వేస్తే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముగ్గు మీద ఉన్న పసుపు కుంకుమలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాలితో తొక్కకూడదు. ఎందుకంటే మన హిందూ ధర్మంలో పసుపు కుంకుమలు అంటేనే లక్ష్మీదేవి స్వరూపాలు. కాబట్టి మనం పొరపాటున కూడా ముగ్గుపై ఉన్న పసుపు కుంకుమలను తొక్కితే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని పండితులు చెప్తున్నారు. ఉదయాన్నే బియ్యపు పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయడం వల్ల మనకు ఎంతో పుణ్యం వస్తుంది. ఎందుకంటే ఇంటి సమీపంలో ఉండే పక్షులు, పావురాలు, చీమలు, పిచ్చుకలు, కాకులు, వీటితో పాటు ఇతర కీటకాలు కడుపు నింపేందుకు ఈ బియ్యపు పిండి ఉపయోగపడుతుంది. తద్వారా పుణ్యం లభిస్తుంది అని వేద పండితులు చెప్తున్నారు. కాబట్టి ఇంటి ముందు వేసే ముగ్గులో తప్పకుండా బియ్యపు పిండి ఉండేలా చూసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి.